ఓం నమో వెంకటేశాయ. అతీవ రమ్యం సరయూ ప్రతీరే శ్రీసీతయా సార్ధమసీమశోభం ఆనందసింధుం భరతాదిసేవ్యం రామం రమేశం ప్రణమామి నిత్యం. ఎంతో రమ్యమైనటువంటి మహాప్రాశస్త్యం కలిగినటువంటి సరయూ నదీ తీరమున సీతతో పరివేష్టితుడై భరతాది అనుజులచే సేవింపబడుతూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 413వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి అఖిల లోకైకవంద్య హనుమంతుడా అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ జి మధుసూదన్ రావు గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనోజవం మారుతతుల్యవేగం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతా వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా అఖిల లోకైకవంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని తెచ్చితివి. అఖిల లోకైకవంద్య హనుమంతుడా అఖిల లోకైకవంద్య హనుమంతుడా 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 హనుమంతుడా.
తాపము కడగితివి జంభారి కేవరములు ధైర్యనందితివి అఖిల లోకైకవంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని చేచితివి అఖిల లోకైకవంద్య హనుమంతుడా అఖిల లోకైకవంద్య హనుమంతుడా దేవి కుమార హనుమంతుడా అంజనీ దేవి కుమార హనుమంతుడా కుంజాత ఫలహస్త ధన హనుమంతుడా అంజనీ దేవి కుమార హనుమంతుడా కుంజాత ఫలహస్త ధన హనుమంతుడా ఘన సంజీవని తెచ్చిన సౌముడవు సంజీవని తెచ్చిన సౌముడవు రంజిత వానర కుల రక్షకుండవైకిలి సంజీవని తెచ్చిన సౌముడవు రంజిత వానర కుల రక్షకుండవైతివి అఖిల లోకైకవంద్య హనుమంతుడా సీత శిఖామణి రామునికి చేకొని చేచితివి అఖిల లోకైకవంద్య హనుమంతుడా 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 హనుమంతుడా
దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యానుపురస్సరం చతుఃపంచాశసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే
త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃపంచాశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఋషయస్తత్ర బహవః విహృత్య శరదాం శతం తపసా దివమారూఢాః కపాలశిరసా సహా. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో అక్కడ ఒకరోజు బస చేసి ఆ రాత్రి గడిపి ఆ తర్వాత రోజు ఉదయాన్నే రామచంద్రమూర్తి అంటున్నాడు, నేను నివసించడానికి అదేవిధంగా తపస్సు చేసుకోవడానికి యోగ్యమైనటువంటి స్థానము అని అంటున్నాడు. అంతేకాదు భరద్వాజ మహర్షి కూడా ఈ ఆశ్రమం అటవీ ప్రాంతంలో ఉన్నది, ఇక్కడే నివసించవచ్చును అని అంటే రామచంద్రమూర్తి చెప్పినటువంటి మాట ఇది గ్రామములకు దగ్గరలో ఉన్నది కావున ఆ గ్రామీణులు జానపదులు అందరూ కూడా నన్ను సీతాదేవిని సీతారాములను దర్శించుకోవడానికి మరి వచ్చేస్తే మీ ఆశ్రమం కూడా జనముతోటి నిండిపోతుంది, కావున మీ తపస్సులకు భంగం కలిగించకూడదు, కావున నేను ఇక్కడ ఉండను అని అన్నాడు. అంటూ అక్కడ ఒక మాట అన్నాడు, సీతాదేవితోటి నేను ఏకాంతముగా ఆనందముగా గడపడానికి యోగ్యమైనటువంటిది, తపస్సులకి నియమములను పాటించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశం అనేది కావాలి అని చెప్పి అన్నారు. ఎందుకు అంటే అందరూ కూడా లక్ష్మీదేవిని వెతుకుతూ ఉంటారు, అంతే కదా. మరి లక్ష్మీనారాయణులు వచ్చి చేరారు అంటే వెంటనే వారి దర్శనం చేసుకోవడానికి అందరూ కూడా వస్తారు కదా. అందుకనే కఠోపనిషత్తు చెబుతూ ఉంటుంది, వివేకవంతుల యొక్క బుద్ధి ఎప్పుడూ కూడా భగవంతుణ్ణి అన్వేషిస్తూ ఉంటుంది, భగవంతుని దర్శనం ఎప్పుడైతే కుదురుతుందనిపిస్తుందో వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది అని. మరి ఈ ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి వారు ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా భగవద్ దర్శనం కోసం పరితపించేటటువంటి వివేకవంతులు, వారి బుద్ధి ఎప్పుడూ కూడా భగవంతుని కోసం అన్వేషిస్తూ ఉంటుంది. కావున సీతారాములు వచ్చారు అని తెలియగానే వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు అని అన్నాడు. అందుకనే వాళ్ళందరూ వచ్చినట్లయితే మీ ఆశ్రమానికి కూడా ఇబ్బంది కలగవచ్చును, కావున నేను ఇక్కడ కాకుండా వేరే ప్రదేశంలో ఉంటాను అన్నాడు. మరొకటి, మరి అందరూ లక్ష్మీదేవిని వెతికితే లక్ష్మీదేవి కూడా ప్రతి క్షణము స్వామివారిని చూస్తూ ఆనందిస్తూ ఉంటుందిట. స్వామివారిని ఎంత చూచినా తనివి తీరకుండా అలా చూస్తూ అలా రమిస్తూ ఆమె అనురాగంతో కూడి ఉంటుందిట. ఆకారతత్వం విశ్రాంతం ఆత్మనాం అనుపశ్యతాం అతృప్త్యమృత రూపాయ వెంకటేశాయ మంగళమని మనం స్వామివారికి మంగళాశాసనం చేస్తాం కదా. ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలి అనిపించే దివ్యమంగళ విగ్రహుడు. మరి అటువంటి రామచంద్రమూర్తిని సీతాదేవి అలాగా చూస్తూ ఉంటుంది, ఆయనను సేవించాలి అని పరితపిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఆమెతో సమయం గడపటానికి, ఆమెతో మాట్లాడటానికి, ఆమె సేవలు పొందడానికి, ఆమెను ఆనందపరచడానికి సమయాన్ని కేటాయించాలి కదా. అలా కేటాయించాలి అంటే నిర్జన ప్రదేశం, జనులెవ్వరూ లేనటువంటి ప్రదేశం, ప్రశాంతమైనటువంటి ప్రదేశం కావాలి. అంతేగాని గ్రామాలకు దగ్గరగా ఉన్నటువంటి ఈ ఆశ్రమంలో కనుక ఉన్నట్లయితే ఆ గ్రామీణులందరూ కూడా వచ్చి చేరుతారు అని చెప్పి రామచంద్రమూర్తి అన్నాడు కదా. అని ఇక్కడ నుంచి మరి ఏదైనా మంచి ప్రదేశాన్ని చెప్పండి అంటే ఇక్కడికి 10 క్రోశల దూరంలో చిత్రకూట పర్వతం ఉన్నది. ఆ పర్వత ప్రాంతం చాలా శ్రేష్టమైనది. ఆ పర్వత శిఖరములను చూస్తే చాలు జనుల యొక్క మనస్సులలో సాత్వికమైనటువంటి భావనలు, ధర్మపరమైనటువంటి ఆలోచనలు కూడా వెల్లివిరుస్తాయి. అటువంటి ప్రదేశము అని చెప్పి తపస్సులకు యోగ్యమైన ప్రదేశము అని చెబుతున్నాడు. ఎంత యోగ్యమైన ప్రదేశము అని అంటే దానికి చెబుతూ ఋషయస్తత్ర బహవః విహృత్య శరదాం శతం అని అంటూ అక్కడ బహవః ఋషయః ఎంతోమంది ఋషులు
శరదాంశతం 100 సంవత్సరములు, 100 సంవత్సరములు అంటే వందల కొద్ది సంవత్సరములు అని అర్థం చెప్పుకోవాలి. 100 కొద్ది సంవత్సరములు తపసా విహృత్య, తపస్సులో విహరించి తపస్సులో ఆనందించినటువంటి వారి అంటే తమను తాము మర్చిపోయి తన్మయత్వముతోటి తపస్సులు చేసినటువంటి వారై కపాల శిరసాస ఎంత గొప్పగా తపస్సు చేశారు అంటే వారి శరీరం మీద ఉన్నటువంటి చర్మము ఏమైపోతున్నా వారి శిరస్సున ఉన్నటువంటి కేశములు అదేవిధంగా చర్మము కూడా ప్రకృతిలో కలిసిపోతూ అలా కపాలము మాత్రమే మిగిలి ఉన్న స్థితి వచ్చినప్పటికీ కూడా అలా వారు తపస్సులు చేస్తూనే ఉన్నారు. అంటే పూర్తిగా తమను తాము మర్చిపోయి భగవంతుని యందే మనస్సును లగ్నం చేసి ప్రకృతిలో మమేకమైపోయి అలా ఎన్ని సంవత్సరములైనా సరే నిర్విఘ్నంగా తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము చిత్రకూటము అనేది ఇక్కడ చెబుతూ మరి అక్కడ మహర్షులు కపాల శిరసా సహా అలా 100 కొద్ది సంవత్సరములు 100 సంవత్సరముల పాటు తపస్సు చేసి నిరంతరము తపస్సు చేయటం వల్ల శిరస్సు మీద ఆ కేశములు అదేవిధంగా చర్మము కూడా వెళ్ళిపోతే ప్రకృతిలో కలిసిపోతే కేవలం కపాలముతో ఉన్నటువంటి వారై అలాగా స్వర్గానికి వెళ్ళినటువంటి వారు అంటున్నారు. అలా తపస్సులతోటే అలా స్వర్గానికి వెళ్ళారట వాళ్ళు. మరొక అర్థం కూడా చెబుతారు, కపాల శిరస్సుతో అనేదానికి ఉపలక్షణం శరీరానికి ఉపలక్షణం కావున సశరీరంగా వారి యొక్క తపశ్శక్తితోటి సశరీరంగా ఆ చిత్రకూట పర్వతం నుండే స్వర్గానికి వెళ్ళారు అని అంటున్నారు. అలాగే వారి యొక్క ఆ శిరస్సులో వారి యొక్క ఆలోచనలో పరమాత్మ గురించి తప్ప వేరే ఆలోచనలు లేకపోవటం వల్ల అలా ప్రకృతిలో కలిసిపోయి వారి శరీరం అంతా కూడా ప్రకృతిలో కలిసిపోయి చర్మము అదేవిధంగా కేశములు అన్నీ కూడా లేకపోయినా కేవలము ఆ కపాలముతో ఉన్నటువంటి వారు అలాగా స్వర్గానికి వెళ్ళారు అని. అంటే ఇదంతా చెప్పడం ఉద్దేశ్యం అక్కడ ఎంతకాలమైనా సరే తపస్సు చేయడానికి నిర్విఘ్నంగా తపస్సును కొనసాగించడానికి తదేక దృష్టితో ఏకాగ్రతతో తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటి ప్రదేశము. ఎంతోమంది అక్కడ తపస్సు చేసి సిద్ధిని పొందారు. కావున అది నీవు రామచంద్ర నీవు సీతాలక్ష్మణులతో కలిసి ఉండటానికి యోగ్యమైనటువంటి ప్రదేశము అని చెబుతూ ప్రవివిక్తమహం మన్యే తం వా సంభవతః సుఖం ఇహ వా వనవాసాయ వసరామమయా సహా. ఇంకా అంటున్నాడు రామచంద్ర ప్రవివిక్తం ఆ ప్రదేశము సామాన్య జనులెవరూ కూడా ఉండనటువంటిది. సామాన్య జనులందరూ అక్కడ ఎవరు ఉండరు కావున నిర్జన ప్రదేశం అది. తం వాసం భవతః సుఖం మరి అటువంటి నిర్జన ప్రదేశమే నీకు యోగ్యమైనటువంటి నివాస స్థానముగా నేను అనుకుంటున్నాను. వనవాసం చేయడానికి అదే యోగ్యమైన ప్రదేశం. వానప్రస్థంలాగా అంటే ఏమిటి ఆ వనంలో పాటించే నియమములన్నీ కూడా పాటిస్తూ తన తపస్సులను నియమములను పాటిస్తూ వనవాసాన్ని పూర్తి చేయడానికి అదే యోగ్యమైన స్థానము అని అనుకుంటున్నాను. పోనీ అక్కడ కాకపోతే ఇక్కడైనా నా ఆశ్రమంలోనైనా సరే నీవు ఉండవచ్చునయ్యా అని చెప్పి అంటున్నాడు. అంటే ఏమిటి భరద్వాజ మహర్షి రామచంద్రమూర్తి తన ఆశ్రమంలో ఉంటే చాలా ఆనందము. అందుకనే నువ్వు ఈ ఆశ్రమంలోనైనా ఉండవచ్చును, చిత్రకూట పర్వత ప్రాంతంలోనైనా ఉండవచ్చును, నీకు ఎలా అభీష్టమైతే అలా నువ్వు అక్కడ నీవు ఉండవచ్చును అని అంటూ ఆ చిత్రకూట ప్రాంతం యొక్క గొప్పతనం చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు ప్రవివిక్తం అన్నారు. ఎవరైనా తపస్సు కానీ ధ్యానము కానీ చేయదలుచుకుంటే జపం చేయదలుచుకుంటే ప్రవివిక్త ప్రదేశము అంటే జనము లేనటువంటి ప్రదేశంలో చెయ్యటం అనేది చాలా ఏకాగ్రతను కలుగజేస్తుంది అని అన్నారు. అందుకనే కదా భగవద్గీతలో కూడా వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది అని అన్నారు. భగవంతుని యందు మనస్సు ఉంచదలచినటువంటి వారు, అలాగే జపములు ధ్యానము చేయదలిచినటువంటి వారు ప్రవివిక్త దేశ సేవిత్వం అంటే జనులు లేనటువంటి ప్రదేశంలోనూ అలాగే అరతిర్జన సంసది ఎక్కువగా జనులలో కలిసి చేయాలి అనుకుంటే అక్కడ గందరగోళంగా ఉంటుంది తప్ప అక్కడ జపము ధ్యానములు చేయటం అనేది కుదరదు. కావున జపము కానీ ధ్యానము కానీ చేయదలిచినటువంటి వారు
జనము లేనటువంటి ప్రదేశంలో ఏకాంత ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ చేసినట్లయితే అవి సిద్ధిస్తాయి అని మనకు తెలుస్తున్నదన్నమాట. అందుకనే వనవాసాయ ఇహవా మయా సహ వస, నీవు ఆ చిత్రకూట ప్రాంతం మీదైనా నీ వనవాసాన్ని చక్కగా గడపవచ్చు. ఎందుకంటే అక్కడ సామాన్య జనులు ఉండరు, తపస్సు చేయడానికి యోగ్యమైనటువంటిది. లేదా ఈ నా ఆశ్రమంలోనైనా సరే, భరద్వాజ ఆశ్రమంలోనైనా సరే నువ్వు ఈ వనవాసాన్ని 14 సంవత్సరములు గడపవచ్చు అని చెప్పి అన్నాడు. అని సరామం సర్వకామైస్తం భరద్వాజ ప్రియాతిథిం సభార్యం సహచ భ్రాత్ర ప్రతిజగ్రాహ ధర్మవిత్. మరి తన ఆశ్రమానికి వచ్చినటువంటి రామచంద్రమూర్తికి అతిథి సత్కారములు చేయాలి కదా. అందుకని చెప్పి ధర్మవితు, ధర్మము తెలిసినటువంటి ధర్మవేత్త అయినటువంటి వాడైన సహ భరద్వాజ, ఆ భరద్వాజ మహర్షి సభార్యం ప్రియాతిథిం, భార్యతో కూడి వచ్చినటువంటి వాడు. సహజంగా చూడండి, మగవారు ఒక్కళ్ళే కనుక ఏదైనా బంధువుల ఇంటికి కనుక వెళ్ళినట్లయితే అదొక పెద్ద విశేషంగా ఏమీ భావించరు. కానీ భార్యా సమేతంగా కనుక వచ్చాడంటే మాత్రం చాలా విశేషంగా భావిస్తారు. నువ్వు దంపతి సమేతంగా వచ్చావు కావున నీకు బట్టలు పెట్టాలి, నీకు సన్మానం చేయాలి అని చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని ఇస్తారు. అంటే ఏమిటి, భార్యతో కలిసి వెళ్ళినట్లయితే ప్రత్యేకమైనటువంటి గౌరవం అనేది ఇప్పటికీ కూడా మనం ఇస్తూనే ఉన్నాము. అప్పటి నుంచి వస్తున్నటువంటి సంప్రదాయమే అనేది దీని ద్వారా తెలుస్తున్నది. అందుకనే సభార్యం, సీతాదేవితో కలిసి వచ్చినటువంటి వాడైన రామచంద్రమూర్తిని ఇంకా ఎటువంటి వాడు, ప్రియాతిథిం, ప్రియమైన అతిథి రామచంద్రమూర్తి. తం రామం భ్రాత్రా సహచ, సోదరునితో కూడినటువంటి వాడైన ఆ రామచంద్రమూర్తిని సర్వకామై, మరి ఆ రోజు అక్కడ నివసించడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములు, సమస్తమైనటువంటి సాధనములు, వస్తువులు, పదార్థములు, అతిథులకు సమకూర్చవలసినటువంటి సమస్త సంభారములను కూడా, సత్కారములను కూడా చేకూర్చి ప్రతిజగ్రాహ, రామచంద్రమూర్తిని, సీతా లక్ష్మణులతో కూడినటువంటి ఆ రామచంద్రమూర్తిని భరద్వాజ మహర్షి చాలా గొప్పగా సన్మానించాడు. ఆయన ఆ రాత్రి అక్కడ గడపడానికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సంభారములను కూడా ఏర్పాటు చేశాడు. ఇక్కడ ప్రియాతిథిగా వచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. అతిథి అంటేనే సరిపోతుంది. ఎందుకంటే అతిథినే అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ అని చెప్పి మైనాకుడు హనుమంతుడితో సుందరకాండలో అన్నట్లుగా అతిథి ఎవడైనా సరే అతడిని పూజించి తీరాలి, అతడిని గౌరవించి తీరాలి. అటువంటిది వచ్చినటువంటి అతిథి మరింత గొప్పవాడు కనుక అయినట్లయితే మరి అతడిని ఇంకెంత గొప్పగా పూజించాలి, ఇంకెంత గొప్పగా అతనిని సన్మానించాలి, సత్కరించాలి అని చెప్పి అంటారు కదా. మరి అలాంటిది ఏ అతిథి వచ్చినా ఆ ఆశ్రమంలో గౌరవంగా చక్కగా సత్కారములు చేస్తారు. అటువంటిది ప్రియాతిథి, తమకు అత్యంత ప్రియమైనటువంటి రామచంద్రుడు వచ్చేటప్పటికీ మరింత గొప్పగా మరి భరద్వాజ మహర్షి రాముణ్ణి సత్కరించారు. నా విద్యతే తిథి యస్య అతిథి, అంటే ఎటువంటి తిథి వారముని ఇవేమీ లేకుండా ఉన్నట్టుండి వచ్చేవారినే అతిథి అంటారు. అందుకని అన్నారు కదా, యస్య న జ్ఞాయతే నామ నచ గోత్రం నచ స్థితి అకస్మాత్ గృహమాయాతి సోతిథి పరికీర్తిత అని మార్కండేయ పురాణంలో చెప్పినట్లుగా, పేరు తెలియకపోయినా లేకపోతే పేరు ఊరు గొప్పతనములు ఇవేమీ తెలియకపోయినా సరే అతిథిగా కనుక మన ఇంటికి వచ్చినట్లయితే, ఇలా ఎవరైతే వస్తారో వారిని అతిథి అన్నారు. అలా వచ్చినటువంటి వారిని గౌరవించి తీరాలి అని అన్నారు. మరో అర్థం కూడా ఉన్నది అతిథికి. అతతి సాతత్యేన గచ్చతి ఇత్యతిథి, అంటే ఎక్కడికైనా ప్రయాణమై వెళుతూ మధ్య మార్గంలో బస చేయటం కోసం వచ్చేవాడు ఎవరైతే ఉంటారో వారిని కూడా అతిథి అని అన్నారు. అటువంటి వారిని కూడా మనం తప్పనిసరిగా ఆదరించి తీరాలి అని చెప్పి, ఎక్కడికో ప్రయాణమై బయలుదేరారు, రాత్రి అయింది కావున దారిలో తెలిసినటువంటి వారి ఇంటిల్లు ఉంటే ఆ ఇంటికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపి తర్వాత రోజు బయలుదేరి వెడతారు కదా, వారిని కూడా అతిథి అంటారంటే వెళుతూ మార్గ మధ్యంలో వచ్చినటువంటి వారు అనే అర్థం కూడా అతిథి శబ్దానికి ఉన్నది. ఏ విధంగానైనా సరే అతిథి వస్తే గౌరవించి తీరాలి అన్నారు. మరి అటువంటిది ప్రియాతిథి అయినటువంటి వాడు, ప్రియమైన అతిథి వచ్చినప్పుడు మరి ఇంకెంత గొప్పగా గౌరవించాలి.
అందుకనే భరద్వాజ మహర్షి అందులోనూ భార్యా సమేతంగా వచ్చినటువంటి ఆ రామచంద్రమూర్తి ఆయనను చాలా గొప్పగా సత్కరించి ఆ రాత్రి అక్కడ ఉండడానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా భరద్వాజ మహర్షి చేసి గౌరవించారట. గౌరవించి తస్య ప్రయాగే రామస్య తమ్మహర్షిముపేయుష ప్రపన్నా రజనీ పుణ్య చిత్రా కథయతః కథా. మరి సాయంత్రం పూట భరద్వాజాశ్రమ సమీపానికి చేరుకున్నారు. అందుకే కదా సాయం సంధ్యా సమయమై సాయం సంధ్య అవుతున్నది కావున అగ్నిహోత్రములు ఇవన్నీ చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో రామచంద్రమూర్తి ఆ ఆశ్రమం యొక్క ద్వారం దగ్గరే నిలుచుని ఉండిపోయాడు. ఒక శిష్యుడు వచ్చి లోపలికి పిలిచి తీసుకువెడితే అప్పుడు సీతారామలక్ష్మణులు భరద్వాజాశ్రమంలోకి ప్రవేశించారు కదా. ప్రవేశించిన తర్వాత ఆయనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉండగానే ప్రయాగే తమ్ మహర్షిం ఉపేయుష, ఆ ప్రయాగ ప్రాంతంలో ఉన్న భరద్వాజ మహర్షి ఆశ్రమంలోకి వచ్చినటువంటి తస్య రామస్య, ఆ రామునికి చిత్రా కథా కథయత, ఇలాగ భరద్వాజ మహర్షి రాముడు పరస్పరం విశేషమైనటువంటి వాక్కులతోటి అనేకమైనటువంటి విశేషమైన పూర్వం జరిగినటువంటి సన్నివేశములతోటి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే పుణ్యా రజనీ ప్రపన్న, పుణ్యప్రదమైనటువంటి రజని రాత్రి వచ్చేసింది. అంటే ఏమిటి, ఇంకా సూర్యాస్తమయం అయిపోయి రాత్రి సమీపించింది, రాత్రి వచ్చినది అన్నారు. ఇక్కడ పుణ్య అని అంటే ఉద్దేశం ఏమిటి అంటే భరద్వాజాశ్రమానికి రామచంద్రమూర్తి విచ్చేయటమే పుణ్యప్రదమైనటువంటిది. కావున ప్రతిరోజు పుణ్యప్రదమైనది అయినప్పటికీ కూడా ఆనాటి రాత్రి భరద్వాజాశ్రమంలో రాముడు అక్కడ గడపటానికి ఆయన సిద్ధపడ్డాడు. కావున అది ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి వారికి అత్యంత పుణ్యప్రదమైనటువంటి రాత్రి అని చెప్పి అన్నారు. ఏ విధంగా అయితే అన్ని రాత్రులు మంచివే అయినప్పటికీ మనం ఏ ముక్కోటి ఏకాదశి రోజునో లేకపోతే శివరాత్రి రోజునో ఆ రాత్రిని చాలా గొప్పగా భావించి ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉంటాం. ఎందుకంటే ఆనాడు వారి యొక్క అనుగ్రహం అనేది ప్రత్యేకంగా విశేషంగా ఉంటుంది అని. అలాగా మరి భరద్వాజాశ్రమంలో ప్రతిరోజు కూడా జపహోమములతోటి పుణ్యప్రదంగానే రాత్రి ఉంటుంది. కానీ ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తి అక్కడికి సీతా సమేతుడై విచ్చేయటం, అందులోనూ కూడా ప్రియమైనటువంటి లక్ష్మణునితో పాటు అక్కడికి భరద్వాజాశ్రమానికి విచ్చేశాడు. కావున ఆ రాత్రి మరింత పుణ్యప్రదమైనటువంటి విశేషమైనటువంటి రాత్రి అని చెప్పటం కోసమే పుణ్యారజనీ ప్రపన్న, పుణ్యప్రదమైనటువంటి ఆనందకరమైనటువంటి ఆ రాత్రి వచ్చేసిందంటే రాత్రైనది అని చెప్పి అంటున్నారు. మరి ఆ రాత్రి పూట సీతా తృతీయ కాకుత్స్థ పరిశ్రాంత సుఖోచిత భరద్వాజాశ్రమే రమ్యే తామ్రాత్రిమవసత్సుఖం. సీతా తృతీయ, సీత అదేవిధంగా లక్ష్మణుడు, అలాగే ఆయన రామచంద్రమూర్తి తృతీయ మూడవ వాడు అన్నాడు. సీతాలక్ష్మణులతో కలిసి మూడవ వాడుగా ఉన్నటువంటి, అంటే వారిరువురు యొక్క రక్షణే తన కర్తవ్యంగా భావించినటువంటి వాడు. కావున ముందు వారిని చెప్పి తనను తృతీయ మూడవ వాడిగా అనుకుంటున్నాడు రామచంద్రమూర్తి. సుఖోచిత, సుఖమునకు తగినటువంటి వాడైన, సుఖములకు యోగ్యమైనటువంటి వాడైన, పరిశ్రాంత, బాగా అలసిపోయినటువంటి వాడు. మరి ఆ అడవిలో నడిచి ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు కూడా మరి గంగా తీరం నుండి ఇక్కడ వరకు పూర్తిగా ప్రయాగ ప్రాంతం వరకు నడుచుకుంటూ వచ్చారు కదా అడవిలో. దానితోటి బాగా అలసిపోయినటువంటి వారై సీతా తృతీయ, సీతాదేవితోటి కలిసిన వాడి, అంటే సీతా లక్ష్మణుడు రాముడు ఈ ముగ్గురు కూడా పూర్తిగా అలసిపోయారు. అలాగా ఆ రామచంద్రమూర్తి కాకుత్స్థ, కకుత్స్థ వంశీయుడైనటువంటి గొప్పవాడైన రామచంద్రమూర్తి రమ్యే భరద్వాజ ఆశ్రమే, అనేక విశేషములతో కూడినటువంటి రమ్యమైన ఆ భరద్వాజాశ్రమంలో తాం రాత్రిం, ఆ రాత్రిని సుఖం అవసతు, చాలా సుఖంగా గడిపాడు, అంటే సుఖంగా నిదురించాడు అని అన్నారు. అంతే కదా, నిదుర సుఖ అంటే అలసట సుఖాన్ని ఎరుగదు, నిద్ర సుఖాన్ని ఎరుగదు అంటారు. బాగా నిద్రపడితే అదే సుఖము, అంతేగాని ఆ ప్రాంతము హంసతూలికా తలపాలు ఉన్నాయా, పరుపు ఉందా, దుప్పటి ఉందా, ఇవేమీ కూడా పట్టించుకోము. అలసిపోయినటువంటి శరీరంతో పడుకున్నటువంటి వాడికి ఎక్కడ పడుకున్నా మంచి నిద్ర పడుతుంది. అందులోనూ కూడా
భరద్వాజాశ్రమంలో అనేకమైనటువంటి ఏర్పాట్లను కూడా భరద్వాజ మహర్షి చేశాడు. ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా రామచంద్రమూర్తి తన వనవాస నియమానికి అనుగుణమైనటువంటి ఆ శయ్య మీదే ఆయన భూశయ్య మీదే ఆయన శయనించాడు తప్ప అక్కడ వేరే రకమైనటువంటిది అవకాశం అనేదేలు. అది ఆశ్రమం కదా. కావున భరద్వాజ మహర్షి ఏర్పరిచినటువంటి ఆ పర్ణశాలల యందు చక్కగా సుఖం అబసతు, చాలా సుఖంగా గడిపాడు అన్నారు. మరి వనవాసానికి వచ్చి ఆ అడవిలో ముళ్ళు గుచ్చుకుంటూ నడుచుకుంటూ వచ్చి సుఖంగా గడిపాడు అని చెప్పి ఆశ్రమంలో సుఖంగా గడిపాడు అని ఎలా అంటారు అంటే, సుఖమనేది కేవలం బాహ్యమైనటువంటిది కాదు, అది మానసికమైనది అని చెప్పి అంటున్నారు. అందుకని సుఖ లక్షణం చెబుతూ సుఖంతు జగతామేవ కామ్యం ధర్మేణ జన్యతే, ధర్మాన్ని ఆచరించడం వల్ల వచ్చే భావన ఏదైతే ఉన్నదో ఆ భావనను సుఖము అని అన్నారు. ధర్మం వల్ల వచ్చేటటువంటిది ఏదైతే ఉందో ప్రతిఫలం, దానిని సుఖము అని అన్నారు. కావున రాముడు ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. కావున ఆయన యొక్క ఆత్మవిశ్వాసము ఆ ధర్మాచరణ వల్ల వచ్చినటువంటి ఆ భావన గొప్ప సుఖాన్ని ఇస్తుందన్నమాట. అందుకనే ధర్మేణ జన్యతే అని అంటూ అధర్మజన్యం దుఃఖం స్యాత్ ప్రతికూలం సచేతసాం. మరి అధర్మం ద్వారా వచ్చేది ఏదైతే ఉంటుందో అది తాత్కాలికంగా సుఖంగా అనిపించినప్పటికీ అది దుఃఖాన్నే మిగిల్చి తీరుతుంది. ధర్మం ద్వారా వచ్చినటువంటిది పైకి కనిపించడానికి సుఖంలా అనిపించకపోయినా అది శాశ్వతమైన నిజమైనటువంటి సుఖము. అధర్మం ద్వారా వచ్చేటటువంటిది సుఖము లాగా కనిపించినప్పటికీ కూడా అది సుఖము కాదు, అది దుఃఖాన్నే మిగుల్చుతుంది అని అన్నారు. ఏ విధంగా అయితే ఎండమాములలో నీరు ఉన్నట్లుగా అది కనిపించినప్పటికీ కూడా అందులో నీరు ఏ విధంగా అయితే ఉండదో, అదేవిధంగా అధర్మం ద్వారా వచ్చినటువంటి సుఖము లాగా అనిపించినప్పటికీ కూడా అది దీర్ఘకాలంలో అది దుఃఖాన్నే మిగుల్చుతుంది. కావున ధర్మపరంగా ఏదైతే వస్తుందో, ఏదైతే ప్రాప్తిస్తుందో అదే సుఖకరమైనటువంటిది. దాని ద్వారా వచ్చేదాన్ని సుఖము అన్నారు. దాన్ని ఆస్వాదించడమే, ఆనందించడమే సుఖము అని చెప్పి మనకు చాలా స్పష్టంగా స్మృతుల్లో తెలియజేస్తున్నారు. అంతేకాదు గరుడ పురాణంలో చెబుతూ రాగద్వేషాదియుక్తానాం నసుఖం కుత్రచిత్ ద్విజ విచార్య ఖలు పశ్యామి తత్సుఖం ఎత్ర నిర్వృతి అని. ఎక్కడైతే రాగద్వేషాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ సుఖం అనేది ఎక్కువగా ఉండదు అని అన్నారు. ఎందుకు అంటే ఎక్కువగా రాగద్వేషాలు ఉన్నప్పుడు మనకిష్టమైనటువంటి వారి వద్దేమో మనం సుఖంగా ఉండగలుగుతాం. వారు ఏదైనా ఒక్క మాట తేడాగా అనేటప్పటికీ ఈ సుఖమంతా కూడా గాలికి పోయినట్టుగా పోతుంది. అంటే ఏమిటి? ఆ మితిమీరినటువంటి రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అవి సుఖాన్ని ఇవ్వవు, సుఖములాగా అనిపిస్తూ ఉంటుంది. కానీ చిన్నపాటి సంఘటన వల్ల లేకపోతే చిన్నపాటి మాట వల్లనే ఆ సుఖం ఎగిరిపోతుంది. కావున రాగద్వేషాల ద్వారా వచ్చేటటువంటి సుఖము కాదు, అది దుఃఖమే అని అంటున్నారు. ఎక్కడైతే రాగద్వేషాలు లేకుండా స్వతసిద్ధంగా నిర్మలమైనటువంటి మనస్సుతోటి ఆనందాన్ని పొందగలుగుతామో అది నిజమైనటువంటి సుఖము అని అంటూ ఇంకా సుఖం గురించి దుఃఖం గురించి అనేకమైనటువంటి నిర్వచనాలు మనకు పెద్దలు గరుడ పురాణంలోనూ అదేవిధంగా పద్మపురాణంలోనూ కూడా చాలా విశేషాలు తెలియజేశారు. మరి అలాగ రామచంద్రమూర్తి ఇక్కడ ఆయన వనవాసం చేస్తున్న భూమి మీద ఆకులు అలములు గడ్డి పరకలు వీటిని పరుచుకుని పడుకున్నప్పటికీ కూడా రాముడు ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు, అలాగే రాగద్వేషాలు లేకుండా ఉన్నాడు. కావున రాముడు సుఖంగా నిద్రించగలుగుతున్నాడు. అలా లేని పక్షంలో సుఖంగా ఉండలేరు కదా. మరి అందుకని ఇక్కడ భరద్వాజాశ్రమే రమ్యే తామ్రాత్రిం అవసత్ సుఖం, చాలా సుఖంగా ఆ రాత్రిని రామచంద్రమూర్తి గడిపాడు అంటూ ప్రభాతాయాం రజన్యాంతు భరద్వాజముపాగమతు ఉవాచ నరశార్దూల మునిం జ్వలిత తేజసం. ఇంకా ఆ రాత్రి గడిపిన తర్వాత తెల్లవారినది. రజన్యాం ప్రభాతాయాం, రాత్రి గడిచి తెల్లవారగా నరశార్దూల, పురుషశ్రేష్ఠుడైనటువంటి నరశ్రేష్ఠుడైన ఆ రామచంద్రమూర్తి ఇక్కడ శ్రేష్ఠుడు, బుద్ధిమంతుడు,
అనే విషయాన్ని మాటి మాటికి ఎందుకు చెబుతున్నానంటే ఎన్ని కష్టములలో ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యాలని మరువకుండా ఉండేటటువంటి వాడినే శ్రేష్టమైనటువంటి వాడు బుద్ధిమంతుడు అని అంటారు. అంతేగాని అయ్యయ్యో హడావిడిలో మర్చిపోయాను, లేకపోతే వాడి వల్ల మర్చిపోయాను, వీడి వల్ల మర్చిపోయాను, పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి అని చెబితే అక్కడ మరి ప్రజ్ఞ బుద్ధిమత్వం ఇవన్నీ కూడా పనిచేయనట్లే కదా. మరి అందుకనే రాముణ్ణి శ్రేష్ఠుడు అని, ప్రజ్ఞావంతుడు, బుద్ధిమంతుడు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తన కర్తవ్యములను తాను విడవకుండా ఉండేటటువంటి వాడు, ఏమరపాటనేది లేనటువంటి వాడు. అందుకనే నరశార్దూల మనుజశ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రుడు భరద్వాజం ఉపాగమతు భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చాడు. ప్రాతకాలంలో చక్కగా ఆ నిత్యకర్మానుష్ఠానములవన్నీ కూడా పూర్తి చేసుకుని భరద్వాజాశ్రమం దగ్గరికి వచ్చి జ్వలిత తేజసం మునిం ఉవాచ, తేజస్సుతోటి చక్కగా వెలుగొందుతున్నటువంటి వాడైన ఆ మహర్షితోటి అంటున్నాడు. ఎందుకంటే ఆ తపస్సులు, ధ్యానములు ఇవన్నీ కూడా మనిషిలో తేజస్సుని పెంచుతాయి, ముఖవర్చస్సుని పెంచుతాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆ విధంగా తేజస్సుతోటి వెలుగొందుతున్న వాడైన మునిం ఆ భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చి ఉవాచ, రామచంద్రమూర్తి ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. శర్వరీం భగవన్నద్య సత్యశీలతవాశ్రమే ఉషితాస్మేహ వసతిం అనుజానాతు నో భవాన్. భగవత్స్వరూపుడైనటువంటి ఓ మహర్షి, సత్యశీల, సత్యమే స్వభావంగా కలిగినటువంటి ఓ మహర్షి. అంతే కదా, అక్కడ వ్యక్తిత్వం అనేది పూర్తిగా సత్యముతో కూడి ఉన్నప్పుడు ఆ శక్తి అనేది వస్తుంది. అందుకే కదా రాముడు కూడా సత్యేన లోకాన్ జయతి అని చెప్పి అనుకున్నాం. ఆ సత్యముతోటే సమస్త లోకాలని జయించాడని చెప్పి. అలాగే భరద్వాజ మహర్షి కూడా సత్యశీలుడు, సత్యమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. వ్యక్తిత్వం ఏ విధంగా ఉండాలో ఆ విధమైనటువంటి చక్కగా రుజు మార్గంలో ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి, స్వభావం కలిగినటువంటి ఓ మహర్షి, తవ ఆశ్రమే, మీ ఆశ్రమంలో శర్వరీం ఉషితాస్మ, ఈ రాత్రిని చాలా సుఖంగా మేము గడిపాము అని అన్నారు. ఇది అతిథిగా వచ్చినటువంటి వాడి లక్షణం. అంతేగాని వారింటికి వెళ్ళి వారు కల్పించినటువంటి సౌకర్యాలు చక్కగా అనుభవించి వారు పెట్టినవన్నీ కూడా తిని అయ్యా రాత్రి నిద్ర పట్టిందంటే పట్టింది కానీ పెద్దగా నిద్ర పట్టలేదని చెప్పి ఇలా లేనిపోని రాగాలు తీస్తూ, లేకపోతే ఏదైనా పెట్టంగానే చక్కగా తినేసిన తర్వాత ఉప్పు కాస్త ఎక్కువ ఉంటే బాగుండేది, కారం కాస్త తక్కువ ఉంటే బాగుండేది, ఇలాంటివన్నీ కూడా చెప్పటం అనేది అంటే స్నేహపూర్వకంగా కొంత చెప్పటంలో పర్వాలేదు కానీ ఆక్షేపించినట్లుగాను లేదో నువ్వేదో తక్కువ చేశావు అన్నట్లుగా చెప్పటం మాత్రం అది పాపహేతు అవుతుంది. ఎందుకు అంటే అతిథిని సత్కరించడం వారి కర్తవ్యం అనేది ఎంత వాస్తవమో వారు ఇచ్చినటువంటి సత్కారములను మంచి మనస్సుతోటి స్వీకరించి అనుకూలంగా ప్రవర్తించడం అతిథిగా వచ్చినటువంటి వాడి యొక్క కర్తవ్యం. వాళ్ళు గౌరవిస్తున్నారు కదా అని చెప్పి ఏదో నేను గొప్పవాణ్ణి అనుకుని గర్వంతో కనుక ప్రవర్తించినట్లయితే ఈ అతిథికి ఉన్నటువంటి పుణ్యం అంతా కూడా ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడికి వెళ్ళిపోతుంది, వీడికి పాపమే మిగులుతుంది. కావున ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి శక్తి కొలది వారు ఏర్పాటు చేసినటువంటి సౌకర్యములను ఆస్వాదించిన తర్వాత వాటిలో ఉన్నటువంటి గుణములను మాత్రమే మనం చెప్పగలగాలి తప్ప ఏదో చిన్నపాటి దోషములు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ప్రత్యేకంగా చెప్పి ఎక్కువ గుణములను కప్పిపుచ్చినట్లయితే అది పాపహేతు అవుతుంది. కానీ ఇక్కడ రామచంద్రమూర్తి ఏమంటున్నాడు, శర్వరీం ఉషితాస్మః, మేము ఈ రాత్రిని చక్కగా ఇక్కడ గడిపాము అన్నారు. ఇక్కడ రాత్రి నిన్న చోట శర్వరీం అనే పదం ప్రయోగించారు. దీని విశేషం ఏమిటో శృణాతి చేష్టామితి శర్వరి అంటే ఏ పనులు చెయ్యకుండా పనులన్నింటినీ ఏదైతే ఆపేస్తుందో దానిని శర్వరి అన్నారు, రాత్రి అన్నారు. అంతే కదా, ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు కూడా మన కార్యములన్నీ కూడా చక్కబెట్టుకుంటాము. రాత్రి అయిందంటే ఆ పనులన్నీ పక్కన పెట్టేసి హాయిగా విశ్రాంతి తీసుకుంటాం. అంటే ఇక్కడ రామచంద్రమూర్తి శర్వరీం ఉషితాస్మః అంటే మేము అన్నీ కూడా మర్చిపోయి ఆదమరచి నీ ఆశ్రమంలో మేము గడిపాము అని చెప్పటం కోసమే ఇక్కడ శర్వరీం ఉషితాస్మః అంటే చాలా సుఖంగా ప్రశాంతంగా ఆదమరచి మేము నీ ఆశ్రమంలో గడిపామయ్యా
అని చెప్పాడు. మరి ఇంత ఇలా చెబితే ఆ ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడికి ఎంతటి ఆనందం కలుగుతుంది. ఆతిథ్యం ఇంకెవరైనా వస్తే ఇంకాస్త ఎక్కువగా మా సౌకర్యాలు కల్పించాలి, ఇంకా ఆతిథ్యం ఇవ్వాలి అని చెప్పి అనిపిస్తుంది కదా. అలా వ్యవహరించడం అనేది అతిథి యొక్క లక్షణం అనేది రామచంద్రమూర్తి మాటల ద్వారా మనకు తెలుస్తున్నది. వాస్తవంగా కూడా మరి భరద్వాజ ఆశ్రమం చాలా ప్రశాంతంగా ఉండేటటువంటిది, పుణ్యప్రదేశము, తపస్సులకు కూడా తపస్సులు చేసేటటువంటి ప్రదేశము. అటువంటి ప్రాంతంలో సానుకూలమైనటువంటి శక్తి ఎప్పుడూ కూడా ఉంటుంది. కావున అక్కడ జపములు చేసినా ధ్యానం చేసినా నిదురపోయినా సరే అది పరిపూర్ణంగానే జరుగుతుందని చెప్పడానికి ఈ విధంగా రామచంద్రమూర్తి అంటున్నాడు. శర్వరీం ఉషితాస్మ, మేము హాయిగా ఈ రాత్రిని మీ ఆశ్రమంలో మేము గడిపాము. భవాన్ ఇహ ఇప్పుడు మీరు నహ ఇహ వసతిం అనుజానాతు, మీరు ఏదైతే వసతి కల్పించారో ఇక్కడ నుంచి మేము బయలుదేరటానికి మాకు అనుమతి ఇవ్వండి స్వామి అని రామచంద్రమూర్తి భరద్వాజ మహర్షిని వినయంగా తాను బయలుదేరడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అడుగుతూ ఉన్నాడు. మరి భరద్వాజ మహర్షి రాముణ్ణి ఏ విధంగా చిత్రకూటానికి పంపించాడు, రాముడు ఎలా చేరుకున్నాడు అనే విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. భక్తులకు విజ్ఞప్తి, రేపటి రోజున మనం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ 12వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. ఇందులో అనేకమైనటువంటి విశేషములు, రామచంద్రమూర్తి మరి అయోధ్యానగరం నుండి ఆ తమసా నది మొదలైనటువంటి నదులను దాటుకుంటూ వనవాసం చేసినటువంటి సన్నివేశములన్నీ కూడా అక్కడ మనకు పారాయణలో వస్తాయి. ఆ శ్లోకములన్నీ పారాయణ చేయటం ద్వారా మనకు కలిగేటటువంటి ఫలితం ఏమిటి అంటే, మనం ఎవరినైనా కనుక కోల్పోయినట్లయితే, ఏ వస్తువునైనా సరే కోల్పోయినట్లయితే అలా కోల్పోయినటువంటి వస్తువుని పొందగలుగుతాము అనేది దాని ఫలశ్రుతిగా మనకు తెలియజేస్తున్నారు. కావున ఇంకా ఇటువంటి అనేక ఫలములను చెప్పారు. ఇటువంటి విశేషమైనటువంటి ఫలములను ఇచ్చే అఖండ పారాయణ కార్యక్రమంలో భక్తులందరూ కూడా ప్రత్యక్షంగాను శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా తమ తమ ఇళ్ల నుండి కూడా పాల్గొని శ్రీవారి యొక్క రామచంద్రమూర్తి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఋషయః తత్ర బహవః విహృత్య శరదాం శతం తపసా దివమారూఢాః కపాలశిరసా సహ ప్రవివిక్తం అహం మన్యే తం వాసం భవతః సుఖం ఇహ వా వనవాసాయ వసరామ మయా సహ సరామం సర్వకామైస్తం భరద్వాజః ప్రియాతిథిం సభార్యం సహ చ భ్రాత్ర ప్రతిజగ్రాహ ధర్మవిత్ తస్య ప్రయాగే రామస్య తం మహర్షిం ఉపేయుషః ప్రపన్నా రజనీ పుణ్య చిత్రాః కథయతః కథాః సీతా తృతీయః కాకుత్స్థః పరిశ్రాంతః సుఖోచితః భరద్వాజాశ్రమే రమ్యే తాం రాత్రిం అవసత్సుఖం ప్రభాతాయాం రజన్యాంతు భరద్వాజం ఉపాగమత్ ఉవాచ నరశార్దూలః మునిం జ్వలిత తేజసం
జ్వలిత తేజసం శర్వరీం భగవన్నద్యా సత్యశీలా తవాశ్రమే ఉషితాస్మేహ వసతిం అనుజానాతు నో భవాన్ ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే చతుఃపంచాశే సర్గే సప్తశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh